నమస్తే, నా పేరు డాక్టర్ వెంకటేష్. నేను ఖమ్మంలోని సాయిరామ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఓపీడీలో వచ్చే పేషెంట్స్లో మమ్మల్ని అడిగే ఒక ముఖ్యమైన క్వశ్చన్, ఈ లేడీస్లో వచ్చేటువంటి గర్భసంచి మరియు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్ని మనము ప్రివెంట్ చేయగలమా? ఎస్, వీ క్యాన్ ప్రివెంట్. కమింగ్ టు ద సర్వైకల్ క్యాన్సర్ ఆర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, ఇది ముఖ్యంగా లోకల్ పార్ట్స్ని హైజీన్గా అంటే నీట్గా క్లీన్గా లేకపోవడం వల్ల హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల రావడం జరుగుతుంది. సో ఎవరైతే స్త్రీలు లోకల్ పార్ట్స్ని హైజీన్గా పెట్టుకోవడం అండ్ భాగస్వామి ఒకరితోనే పరిమితం అవ్వడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి రాదు, దానివల్ల ఈ క్యాన్సర్ని అరికట్టవచ్చు. దాంతోపాటు ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మన దగ్గర హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది 9 to 15 years లోపు ఉన్నటువంటి పిల్లలకి, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, వాళ్ళకి 2 డోసుల్లో ఇచ్చినట్టు అయితే వాళ్ళని మనం సర్వైకల్ క్యాన్సర్ మరియు యానల్ కెనాల్ క్యాన్సర్ నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. కమింగ్ టు ద ఎండోమెట్రియల్ ఆర్ యూటరైన్, అదే మన గర్భసంచి క్యాన్సర్ని, ఇది ముఖ్యంగా పోస్ట్ మెనోపాజ్ అంటే నెలసరి దాటినటువంటి 50 నుంచి 60 ఏళ్ళ స్త్రీలలో ముఖ్యంగా చూస్తుంటాం. వీళ్ళలో ఎవరైతే ఒబేసిటీ అంటే స్థూలకాయం అధిక బరువుతో ఉంటారో, ఎవరైతే అన్కంట్రోల్ డయాబెటీస్, షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్ ఉంటాయో, ఎవరైతే ఇంతకుముందు ప్రీవియస్లీ హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్ డయాబెటీస్ని, హైపర్ టెన్షన్ని కంట్రోల్గా పెట్టుకొని, వెయిట్ని కంట్రోల్గా పెట్టుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ చేసుకుంటూ హెల్దీ డైట్ తీసుకున్నట్లయితే దీన్ని మనం ప్రివెంట్ చేయగలం. థ్యాంక్ యూ.